హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్. నేను మార్నింగ్ 3:30కే లేచాను. నైట్ పడుకునేసరికి 1 అయిపోయిందండి. అన్నీ క్లీన్ చేసుకొని, సర్దుకొని అంటే ముందు రోజు గురువారం రోజు షాపింగ్‌కెళ్ళాము. కొనుక్కొచ్చుకున్నాను అన్నీ. మళ్ళీ కొత్తవి కొనుక్కొచ్చుకున్నా కూడా అన్నీ క్లీన్ చేసుకోవాలి గదా! అన్నీ క్లీన్ చేసుకొని, సర్దుకొని పడుకున్నాను. పడుకునేసరికి 1 అయిపోయింది. మళ్ళీ నాకసలు నిద్రే పట్టలేదండి. అమ్మో! లేచేయాలి, నేను టైంకి చేస్తానో లేదో అంటే ఏంటంటే మా హస్బెండ్‌కి ఇంకా ఆఫీస్ ఉందంట ఆ రోజు. పిల్లలకేమో హాలిడే ఇచ్చారు. ఆయనేమో నాకు రిలీజ్ ఉంది. నేను నైట్ రావడానికి లేట్ అయితదని చెప్పారు. మా హస్బెండ్ లేకుండా వ్రతం ఎలా పూర్తవుతది చెప్పండి? అందుకే ఇంకా మార్నింగ్ 8 లోపే వ్రతం చేసేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. అందుకే ఇంకా నాకసలు నిద్రే పట్టలేదు. పనికి పడుకున్నాను కానీ ఇంకా 3:30కే లేచేసాను. లేచేసి ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసి ఇవాళ చీర కట్టుకొని అన్నీ చేద్దాము అనేసి డిసైడ్ అయిపోయాను. అందుకే సింపుల్‌గా ఉన్న శారీ కట్టుకున్నానండి. ఎప్పుడైనా పూజలు అంటే నా ఫీలింగ్ ఇది. నేను ఎవరిని తప్పు అనట్లేదు. మనం పూజలు చేసుకునేదే ఎప్పుడో ఒకసారి. చేసుకునేది కూడా కొంచెం నిష్టగా చేసుకుంటే బెటర్ కదా! అలా అనేసి ఇంకా అందుకే అండి సింపుల్ శారీ కట్టుకున్నాను. ఎక్కువ సేపు మనం అంటే ప్రసాదాలన్నీ చేసుకుంటాం కదా! ఇబ్బంది అవ్వకూడదు అనేసి. అండ్ ఇంకా ఈ చీర కట్టుకొని ఫస్ట్ అయితే ఇల్లంతా తుడుస్తున్నాను. అందులో వాటర్‌లో ఉప్పు, పసుపు అండ్ గంగ నీళ్ళు ఉంటాయి కదా! అవి ఆవు మూత్రం అది ఉంటది కదా! అవి ముందే తెచ్చి పెట్టుకున్నానండి డబ్బాలో. వాటర్‌లో వేసేసి ఫస్ట్ అయితే ఇల్లంతా కూడా తుడిచేస్తున్నాను. నేను ఫస్ట్ తలస్నానం చేశాకే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. రోజు మా ఇంట్లో తడిబట్ట ఏపిస్తామండి. ఇంకా క్లీనింగ్ ఆవిడ 11కి అలా వస్తారు. అప్పటి వరకు మనం ఉండలేం గదా! అందుకే ఇంకా బెడ్‌రూమ్‌లో అయితే లైట్‌గా తుడిచేశాను. ఇంకా హాలు, కిచెన్ మాత్రం ప్రాపర్‌గా క్లీన్ చేశాను. అండ్ కిచెన్ ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా అయిపోయింది. అండ్ ప్రసాదాలు ఇవన్నిటికి కావాల్సినవన్నీ గూడా ముందే నానబెట్టేసి పెట్టుకున్నాను. అమ్మో! ఈసారి అంటే ఏదైనా మంచిగా చేసుకుంటే బెటర్ గదా! అండ్ కొత్త కుక్కర్ అండి ఇది. ఇంకా ఏదైనా కొత్త గిన్నెలో ఫస్ట్ రైస్ పెడితే బెటర్ కదా అనేసి ఈ కుక్కర్‌లో అయితే ఒక 3, 4 కప్పులు రైస్ అయితే పెట్టేసాను. ప్రసాదాలు ఎక్కువ కూడా చేయట్లేదండి. మళ్ళీ అంటే నాకు చిన్న పిల్లలే వీళ్ళు సరిగ్గా అంతగా ఏమీ తినరు. అండ్ ఇక్కడ పెద్దగా అంటే రైస్ ఐటెమ్స్ అలా ఇచ్చినా కూడా తీసుకోరండి. అందుకే ఇంకా వేస్ట్ చేసుకోవద్దు అనేసి కొంచెం తక్కువ క్వాంటిటీయే ఎక్కువ రకాలు చేద్దాము అనుకుంటున్నాను. ఫస్ట్ టైం గారెలు, బూరెలు వేస్తున్నానండి. లైఫ్‌లో ఫస్ట్ టైం అంటే బూరెలేసాను. నేనెప్పుడు వేయలేదు. ఎప్పుడు తినడమే గానీ నేనెప్పుడు ప్రిపేర్ చేయలేదు. ఎలా వస్తాయో ఏంటో అనేది ఈ కంగారే ఉండిపోయింది మనసులో. అందుకే 2 పిండ్లు గారెలకి, బూరెలకి ఫస్ట్ అంటే ఒక 4:30 ఆ టైంకి పట్టి పెట్టుకున్నాను. ఒక 1 అవర్ అంటే ఫస్ట్ పులిహోర ఇవన్నీ చేస్తాం కదా! ఇవన్నిటిలోపు బ్యాటర్ కొంచెం మంచిగా నానుతది అనేసి చింతపండు ఇవైతే స్టవ్ మీదయితే పెట్టేసాను. ఇంక నేనైతే ముగ్గులు వేస్తున్నాను. అసలు మా అపార్ట్మెంట్‌లో ఎవ్వరు లెవ్వని కూడా లేదు. అండ్ చాలామంది జడేసుకొనే పూజ చేయాలి అంటారు. నేను జడ కూడా వేసుకున్నానండి. జనాలు అన్నీ కూడా అంటే నాకేమనిపిస్తదంటే వాళ్ళు నా మంచికే చెప్తున్నారేమోలెండి. అన్నీ కూడా అంటే చేసేదేదో మంచిగా చేస్తే బెటర్ కదా అన్నట్టు చెప్తారేమో. నేను కూడా అన్నీ గుర్తుపెట్టుకొని అంటే హడావిడిలో మర్చిపోతూ ఉంటామండి చాలా వరకి గూడా. నేనైతే అన్నీ గుర్తుపెట్టుకొని చెయ్యాలి అలా అనేసి మంచిగా పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాను. అన్నిటికంటే మెయిన్ నా ప్రసాదాలు చాలా టేస్టీగా వచ్చాయండి. నేనసలు కంగారు పడుతూనే హడావిడిగా అండ్ పిల్లలు లేచేస్తారేమో, ఇంకా వాళ్ళు లేచాక కొంచెం హడావిడిగా గోలగా ఉంటది గదా! అండ్ మా లడ్డుగాడికి ఏంటంటే మా చిన్నోడికి లేవగానే ఆకలేసేస్తదండి. ఇంకా నేను పక్కకి పడుకోలేదు అంటే త్వరగా లేచేస్తాడు. అందుకే ఇంకా హడావిడిగా చేశాను గానీ, చాలా టేస్టీగా వచ్చాయి అన్నీ గూడా. అమ్మవారి అనుగ్రహం నిజంగా అదే అనిపించింది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలే గానీ, దేవుడి ఆశీస్సులు గూడా మనకు ఉంటాయి గదా! ఈ గడప పూజ చేసినప్పటి నుంచి చాలా బాగా అనిపిస్తుందండి. అండ్ మా పిల్లలు గూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, మా అమ్మ చూడు ఎంత మంచిగా ముగ్గులు పెడుతుందో అనేసి. ఇంకా మా హస్బెండ్ కూడా ఇలాంటివి వాటికి చాలా ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు. ఎంతైనా అండి ఇలాంటివి చూస్తే నిజం చెప్తున్నాను కదా! పాజిటివ్‌గా అనిపిస్తది ఫస్ట్ థింగ్ మనము లేవగానే మార్నింగ్ ఇట్లా చూసుకోగానే ఇల్లంతా గూడా పాజిటివ్‌గా మంచిగా ధూపమేసుకొని ఇలా చేస్తే ఈ ఇంట్లోకొచ్చాక అన్నీ గూడా మంచిగా సెట్ అయ్యాయండి నాకు ఆ పూజ గది అన్నీ గూడా. గడప పూజ చేసేలోపు చింతపండు గుజ్జయితే మరిగిపోయింది. అండ్ కొంచెం తాలింపు గూడా పక్కకి సెపరేట్‌గా వేసి పెట్టాను. ఎందుకంటే క్రిస్పీగా ఉంటే మా హస్బెండ్‌కి ఇష్టమంట. అందుకే ఫస్ట్ అయితే రైసు కొంచెము తీసి పక్కకు పెట్టేసానండి. పెరుగన్నం అది దద్దోజనం చేద్దాము. అండ్ ఇక మిగిలిన కొంచెం పులిహోర అయితే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో కూడా తీసుకెళ్తాను అన్నారు. సరే కదా అనేసి ఇంకా వాళ్ళైతే ఇష్టంగా తింటారు గదా! అండ్ ఫస్ట్ టైమ్ అంటే ఇది కూడా అండి పులిహోర పౌడర్ చేశాను. నిన్ననే ముందు రోజే యూట్యూబ్‌లో అన్ని వీడియోలు చూసి పెట్టుకున్నాను. ఎలా చేయాలి? ఏంటి? టిప్స్ ఏంటి? అని. ప్రసాదం స్టైల్ పులిహోర అనేసి మెంతులు, జీలకర్ర ఆహ్,
ధనియాలు అండ్ నువ్వులు ఇవన్నీ ఫ్రై చేసుకొని, మిరియాలు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందంట. టెంపుల్ స్టైల్లో ఉంటుందంట. చాలామందికి ఇలాంటి టిప్స్ తెలిస్తే ఉంటాయండి. నేను ఎప్పుడు టెంపుల్ స్టైల్లో చేయలేదు, నార్మల్గా చేస్తూ ఉంటాను. కానీ వాళ్ళ అమ్మవారికి చేస్తున్నాను కదా, అందుకే ఇంకా అన్నీ కూడా తెలుసుకొని చేయాలనేసి అన్ని వీడియోలు చూసుకొని ప్రిపేర్ చేశాను. కానీ అసలు ఇలా చేసుకుంటే చాలా బాగుందండి. నేను ఇంక ఈ పౌడర్ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ వేశాను, ఎందుకంటే ఫస్ట్ టైం అందులో మెంతులు వేశాను, మళ్ళీ ఏదైనా చేదు వస్తుందా, అందుకే అన్ని పనులు నాకు అదే అనిపించి ఉంది. మా మమ్మీ అంటూ ఉండేది, చేస్తూ ఉంటేనే నీకు వస్తాయి, నువ్వు నాకు రాదు నాకు రాదని చేయకుండా అలా ఉంటే నీకు ఎలా తెలుస్తాయి చెప్పు అని అంటూ ఉండేది. నాకు ఇప్పుడు ఆ డైలాగ్ గుర్తొచ్చింది. అండ్ ఇవాళ మా మమ్మీని ఎంత మిస్ అయ్యానో, తను కూడా ఉండుంటే ఎంత హ్యాపీగా అంటే అమ్మలే ఇప్పుడు మనం ఇలాంటివి ఏదైనా చేసుకుంటూ ఉన్నప్పుడు మంచిగా అన్నీ మా మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నేను ఏ పూజలు చేసినా ఏదైనా కూడా మా ఇంట్లో అంటే మా మమ్మీకి మా డాడీకి ఇంకా ఆడపిల్లలు ఇలా ఉండాలి అని ఎంతైనా ఆనందం ఉంటుంది కదా వాళ్ళకి కూడా, మనం అన్నీ మంచిగా చేసుకుంటూ ఉంటే. మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అయ్యేది అనిపించింది. ముందైతే చిన్నపిల్లలు అనేసి ఎవ్రీ ఇయర్ చిన్నగా చేసుకునేదాన్ని, పెద్దగా అన్నీ చేసుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడైతే ఇంకో కొంచెం పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు కదా, పడుకుంటూ పోతారు అంటే ఐ మీన్ నైట్ అంతా కూడా పడుకుంటారు, మంచిగా ఉంటారు కదా, అందుకే చేశాను. పులిహోర, దద్దోజనము అండ్ పరమాన్నం కూడా చేసేసాను. అప్పటికే మా హస్బెండ్ పాపము మా లడ్డుగాని లేసి తిప్పుతూ ఉన్నారు, చూసారు కదా, అలా ఉంటుంది మా ఓడితోని. ఇంకా నేను పక్కకి లేనంటే లేచేస్తాడండి. పిల్లలు ఇంకా ఫీడింగ్ మానేసినా కూడా అంటే కొన్ని పెద్దగా ఇప్పుడు ఋషిబాబు అయితే ఇప్పుడు సెట్ అయ్యాడండి. చిన్నప్పుడు ఋషి కూడా అలానే చేస్తూ ఉండేవాడు, ఎక్కువగా ఎత్తుకొని తిప్పాల్సి వచ్చేది. పాపం మా ఆయన ఓపిక ఎక్కువే లేండి. అయినా అసలు లేచి షాక్ అయిపోయారు. నన్ను 6కి లేవు, నువ్వు హడావిడిగా అంత పెట్టుకోవద్దు, ఏది సింపుల్గా చేసేసుకో అని చెప్పారు. లేదు లేదు నేను మంచిగా అన్ని ప్రిపేర్ చేస్తాను, నేను లేస్తానా లేవనంటే నువ్వేం లేవవులే, నువ్వు రోజు 6:30కి అలా లేస్తావు, 6:37కి నువ్వు ఇంత త్వరగా లేస్తావా అన్నారు. ఆయన అన్నందుకైనా నేను త్వరగా లేసి చూపించాను. అసలు లిటరలీ షాక్ అయిపోయారు. ఏంటి మంచిగా చీర కట్టుకొని రెడీ అయిపోయి చేస్తున్నావా అంటే, ఇంకా మధ్య మధ్యలో ఇప్పుడు గడప పూజ చేశాను, ఇవన్నీ చేశాను కదా, ఇంకా శారీ కట్టుకుంటే బెటరు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను లైఫ్లో నేర్చుకోవాల్సింది ఇంకా కొంచెం వంటలు మంచిగా నేర్చుకోవాలి, దాంతోపాటు ఈ చీర కట్టుకోవడం మంచిగా నేర్చుకోవాలండి. చాలామంది ఎంత అందంగా రెడీ అయిపోయి చేశారో నాకు అదే అనిపించింది. నేను కూడా ఇంకా కొంచెం బెటర్గా ఏదైనా అండి మనం నేర్చుకుంటే ఇప్పుడు ఎవరికి ఏది బేసిక్గా రావు, మనం ఫోకస్ పెట్టమంతే. నేను ఇంకా దీనికి కూడా ఒక టైం వస్తుందేమోలేండి, ప్రతిదానికి దేవుడు ఏదో ఒక టైం ఇస్తూ ఉంటాడు కదా. యాక్చువల్గా గ్రైండర్లో ఇంకా గ్రైండర్ తక్కువ పిండి కదా, అందుకే మిక్సీలోనే పెట్టానండి. అయినా కూడా గారెలు బాగా వచ్చాయి. మేబీ ఏంటంటే మనం దాన్ని కొంచెము అంటే ఒక 3-4 అవర్సే నానబెట్టేసుకొని తక్కువ వాటర్ వేసుకొని ఇట్లా పట్టుకొని, నేనైతే ఒక స్పూను రైస్ ఫ్లోర్ బియ్యపిండి కూడా కలిపానండి, ఆయిల్ లాగకూడదు అనేసి. చాలా బాగా వచ్చాయి. ఇంకా లాస్ట్కి బూరెల పని పెట్టుకున్నాను. అండ్ బూరెల కోసం అయితే పప్పు ఉంటుంది కదా, పూర్ణం బూరెలు చేస్తున్నాను. ఆ పప్పు అయితే పెట్టేశాను. ఇంకా మా ఆయన అక్కడ పక్కకుండి చాలా బాగా చేస్తున్నావు అలా అంటూ ఉన్నారు. హ్యాపీగా అనిపించింది. 6 వరకు మొత్తం ప్రసాదాలు చేసేసానండి. ఇంకా కానీ పూజ దగ్గర కొంచెం టైం పడుతుంది కదా, ఒక 2 అవర్స్ అవన్నీ ఇంకా అంటే కూర్చున్న దగ్గర నుంచి లేవకూడదని ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ పూజ దగ్గర కూర్చుంటే మనం అక్కడనే కూర్చొని అన్నీ సర్దుకుంటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా, అందుకే ఇవి ప్రిపేర్ చేశాక అక్కడైతే కూర్చున్నాను. ఆ గ్యాప్లో మా హస్బెండ్ ఇంకా పిల్లల్ని లేపడము, వాళ్ళకి త్వరగానే లేచేస్తారండి, నైట్ త్వరగా పడుకోబెట్టేస్తాను కదా, ఇంకా వాళ్ళకి లేపి వాళ్ళకి స్నానం చేసి అదంతా చేశారు. ఇంకా పూర్ణము ఇవైతే పిండి ముద్దలు ఇలా చేసేసి పిండిలో వేసానండి. అసలు అవి అంత మంచిగా వస్తే నాకు నిజంగా ఎంత ఆనందంగా అనిపించిందో. ఇక మా ఋషిబాబుకి అండ్ మా హస్బెండ్కి అందరికీ కూడా బాగా ఇష్టం అండి. ఇంకా కొంచెము అంటే ఆర్గానిక్ ఆ బెల్లం పౌడర్ అది తీసుకున్నాను. సో పూర్ణం కూడా మంచి టేస్టీగా వచ్చింది. కొంచెం ఇంకా పూర్ణం ఉండే, అదైతే బొబ్బట్లు చేద్దాంలే అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 10-15 బూరెలు అయితే వేసేసాను. నేను ఎక్కడైనా ఏదైనా తెలియకుండా మిస్టేక్ చేసి ఉంటే అందరు నన్ను క్షమించండి. అంటే నేను అంత పర్ఫెక్ట్ కాదు పూజల్లో ఏదైనా కూడా. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, ఏమైనా యూట్యూబ్లో మనం అంటే సోషల్ మీడియాలో పెట్టాలి పూజలు అది అన్నప్పుడు మనకి తెలియకుండా ఏదైనా మిస్టేక్, కావాలని ఎవరు ఏది చెయ్యరు, అలా ఏదైనా అంటారా ఏంటా అనిపించింది. కానీ ఇంకా నాకు తెలిసినంత మట్టికి, నాకు అవగాహన ఉన్నంత మట్టికి పూజ అయితే చేసేసుకున్నాను.
బూరెలు చూసారు కదా! అండ్ ఆ బూరెల పిండిలో కొంచెం బియ్యపిండి అలా అయితే మిక్స్ చేసుకున్నానండి వేసే ముందు. ఎందుకంటే అవి చిట్లిపోతాయంట నార్మల్‌గా. కొంచెం అంటే 1, 2 మాత్రం కొంచెం బయటకొచ్చిందండి లైట్‌గా. కానీ మిగతావన్నీ గూడా బానే వచ్చాయి. బూరెలైతే గారెలు, బూరెలు ప్రిపేర్ చేశాను. మా అత్తమ్మకి, మా తోటికోడలికి ఇవన్నీ చెప్తే అందరూ షాక్ అయ్యారు. "ఏంటి నువ్వు ఇవన్నీ ప్రొద్దున్నే లేసి చేసావా?" అనేసి. ఆ! లేసి అంటే ఇంకా మనం అనుకుంటే ఎప్పుడైనా అండి ఆడవాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసేస్తారు. సో, మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళక ముందే ఇవాళ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే అప్పటికే యాక్చువల్‌గా టైం 6 అయిపోయింది. పిల్లలు లేవడం స్టార్ట్ చేశారు. అందుకే ఫస్ట్ దేవుడికి ఒక 7, 8 బూరెలు అలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మా చిన్నోడికి కొత్తటి బట్టలుండే ఇంట్లో. కొత్త బట్టలేసేసి మా ఆయన చూసారు కదా! ఎంత ముద్దుగా రెడీ చేశారో. నిజంగా అండి అంటే డైలీ ఇద్దరు అబ్బాయిలకి మా హస్బెండే స్నానం చేపిచ్చి మంచిగా రెడీ చేస్తూ ఉంటారు. నేను ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పనులు, ఇంకా మిగతా ఏమైనా పనులుంటే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా రిషిబాబుకి కూడా మంచిగా ఇద్దరికి స్నానాలు చేయించి కొత్త బట్టలైతే వేసేసి రెడీ యాక్చువల్‌గా మొన్న అంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అంటే ఫ్యూ మంత్స్ కాదులెండి. ఫ్యూ వీక్ బ్యాక్ ఫస్ట్ క్రైలో ఒక కొలాబరేషన్ వచ్చింది. అప్పుడు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ మా హస్బెండ్ బర్త్‌డే కూడా ఉంది. హస్బెండ్ బర్త్‌డేకి ఇంకా ఇంకొక 2 కొత్త డ్రెస్సులయితే ఉన్నాయి. ఇంకా ఆ రోజు వేద్దాము అనేసి ఈరోజైతే ఇలా అయితే వేశాను. ఇంకా మా దగ్గర వాయనం అంటే మనం తాంబూలం ఇస్తాం కదా! అలా తీసుకోవడానికి ఇంక కొంతమందొస్తే బావుండు అనిపించింది. మా ఇంట్లో క్లీనింగ్ ఒక ఆవిడొస్తారు. ఆవిడకి ఒక్కరికే ఇచ్చాను. అండ్ మన సైడ్ అయితే ఇట్లా చిన్న పిల్లలు వాళ్ళందరూ గూడా వస్తూ ఉంటారు కదా! అలా ఇస్తే ఇంకా బావుండేది అనిపించింది. ఇంకా మా పిల్లలు మాత్రం నాకంటే ఎక్కువ వాళ్ళే ఎక్సైట్ అయిపోయారండి. ఇక మా చిన్నోడికేమో అవన్నీ ఆ పిండి వంటలు చూసేసరికి ఇంకా ఆకలేసేస్తూ ఉంది. "అమ్మ పెట్టు, పెట్టు" అని అడుగుతూ ఉన్నాడు. సరే అమ్మ నేను కొంచెము అన్నీ సర్దుకుంటాను. నానొచ్చాక పూజ త్వరగా ఫినిష్ చేసేసుకొని తిందువురా అంటే, ఇంక వాడి ధ్యాస ఇంకా మా పిల్లలతోని అట్నే ఉంటదండి. అందుకే ఫస్ట్ కలశము అవన్నీ మంచిగా బొట్లు పెట్టేసుకొని, ఇంకా మా ఆయనొచ్చాక ఇద్దరం కూర్చొని గూడా పూజ అయితే చేసుకున్నాము. యాక్చువల్‌గా నా దగ్గర మనకి గోల్డ్ కాయిన్ రూప్ ఉంటది కదండీ! అది నేను మొన్న ఇల్లు సర్దినప్పుడు లాకర్‌లో పెట్టానండి. అది కూడా పాతింటి దగ్గర చాలా దూరము. అండ్ నేనేమో వరలక్ష్మి వ్రతం కోసం కాయిన్ తీసుకున్నాను కదా! దానికేమో ఇలా దారం కట్టి వేసేలాగా లేదు. ఏం చేద్దామా అని ఫుల్లుగా ఆలోచించాను. యాక్చువల్‌గా చాలామంది ఏంటంటే పసుపు కొమ్ము కట్టి కూడా కలశం మీద ఇలా వేస్తున్నారు కదా! ఇంకా అది చూసాను. ఓహ్! అంటే మనము నార్మల్‌గా అలా వేసుకున్న మంచిదే కదా! అనేసి ఇంకా నేనైతే అలా దారంకి పసుపు కొమ్ము కట్టేసి కలశం మీద అయితే వేశాను. ఇంకా గోల్డ్ కాయిన్ అదైతే మంచిగా బొట్లు పెట్టేసుకొని అక్కడైతే పెట్టాను. అంటే ఇక్కడ అంటే మనమంట మనం మనం దేవుడిని చూసేది ఈస్ట్ సైడ్ ఉండాలంట. దేవుడుకు ఇటు కనిపించేది వెస్ట్ సైడ్ ఉండాలంట. అందుకే మేమైతే ఈ ప్లేస్‌లో అయితే పెట్టుకున్నాము. ఈశాన్యమో సంథింగ్ ఏదో అంటారండి. ఆ ప్లేస్‌లోనే మనం దేవుడినైతే పెట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే ముందు ఉన్న దేవుళ్ళవన్నిటికి బొట్లు పెట్టేసి, అవన్నీ చేసేసి కింద అమ్మవారి ఫోటో అండ్ నేను కొన్ని బౌల్స్ కూడా తెచ్చుకున్నానండి. మనకి ఇత్తడి ఉంటాయి కదా! ఇత్తడి బౌల్స్ తెచ్చుకున్నాను. అండ్ ఫోటోస్ తెచ్చేటప్పుడు ఋషి ఏంటంటే వెంకటేశ్వర స్వామిది కూడా తీసుకొచ్చున్నామమ్మా అన్నాడు. సరేలే ఇంకా అంతా అంటే మా వాడు ఎందుకు ఆ ఫోటో కూడా తెచ్చుకుందాము అలా అన్నాడు అనేసి ఇంకా అది కూడా తెచ్చుకున్నాను. యాక్చువల్‌గా ఇప్పట్లో చాలామంది సప్త శనివారాల వ్రతాలు అలా చేస్తున్నారు కదా! అంటే మనం వ్రతం లాగా కాకపోయినా ఒక 7 వీక్స్ శనివారము అలా ఏదైనా మంచిగా మొక్కుకొని అలా చేద్దాము అనేసి అది కూడా అనిపించింది. ఆ ఫోటో ఫ్రేమ్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా గోడకి ఇవన్నీ కూడా ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా గోడకు పెట్టేసుకుంటానండి. అప్పటికే కలశము ఇవన్నీ పూజించేసేసి ప్రసాదాలు నేను చేసుకున్నవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే తులసి అమ్మవారికి మంచిగా దీపం పెట్టేసుకొని వచ్చేసాను. తర్వాత ఇక్కడ దీపం పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడ మన ఇంట్లో మనీ అలా మనం ఏమైనా నగలు ఇంట్లో నగలైతే అలా ఏమీ లేవండి. ఇంకా డబ్బులు అలాంటివన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ఇంకా సింపుల్‌గా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసేసాము. నాకు తెలిసిన కొన్ని లక్ష్మీదేవి మంత్రాలు అవన్నీ జపించాను. యాక్చువల్‌గా మా హస్బెండ్ ఏంటంటే ఫోన్‌లో చూసేసి కొన్ని అష్టోత్తరాలు అవి ఉంటాయి కదా! అవైతే చదివేశారు. ఇంకా మా పిల్లలేమో పాపం బుద్ధిగా కూర్చొని చూస్తూ ఉన్నారు. మా మమ్మీ ఏంటి ఇంతలా పూజ చేసేస్తుంది ఇవాళ అనేసి. వాళ్ళు కూడా మంచిగా దండం పెట్టేసుకొని పూజ అయితే ఇలా అయితే సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేశామండి. నేనైతే ఇంకా మార్నింగే తాంబూలం ఇవ్వడానికి కూడా అంటే క్లీన్ చేసి ఆవిడని త్వరగా రమ్మని చెప్పాను. ఇంకా ఆవిడ ఒక్కదే కాబట్టి అంటే నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. కానీ మళ్ళీ నాకు వాళ్ళు ఏమనుకుంటారో ఇన్వైట్ చేయడానికి అలా అనైతే ఇంకా ఇన్వైట్ చేయలేదు. ఫైనల్‌గా నేను ఈ స్క్రీన్ పైన హారతి ఇచ్చేటప్పుడు మంత్రం పెడతాను మర్చిపోతున్నాను. ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను ఒక్కసారి చూడండి. మీరు తప్పకుండా మనకి హారతి ఇచ్చేటప్పుడు ఆ ఒక్క మంత్రం నేర్చుకోండి. చాలా మంచిది. అండ్ అంటే చాలా మెంబర్స్ చెప్పగా విన్నాను. అండ్
చాగంటి గారు చెప్పారనుకుంటా. ఇంకా ఇవంతా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని మా హస్బెండ్ ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఆయనకైతే బాక్స్‌లో ప్రసాదాలు అవన్నీ పెట్టి పంపించానండి. ఆయన ఆఫీస్‌లో కూడా పెడతాను మా ఫ్రెండ్స్‌కి అని చెప్పారు. ఆయన పంపించి 9 వరకే ఇలా కూర్చున్నానండి. మార్నింగే లేచాను కదా! నైట్ కూడా నిద్రపోలేదు కదా! ఫేస్ చూసారు కదా! డల్‌గా, నీరసంగా అయిపోయింది. ముందు రోజు కూడా అండి గాంధీ బజార్ అని అక్కడ అన్నీ దొరుకుతాయి ఒకే ప్లేస్‌లో అంటే ఇంక అక్కడికి వెళ్ళాము. పిల్లల్ని తీసుకొని ఇలా ముందు రోజులే వెళ్ళొద్దనిపించిందండి. చాలా రష్ ఉందండి. దానికి తోడు బెంగుళూరులో వర్షం పడుతూ ఉంది. పాపము ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా కొంచెము లాసేలెండి. ఎందుకంటే వర్షం పడుతూ ఉంటే ఇంకా కొనుక్కునే వాళ్ళు కూడా ఎక్కువగా కొనుక్కోరు కదా! ఇప్పుడు సపోజ్ నేనే తీసుకోండి ఇంకా కొన్ని ఎక్కువ ఐటెమ్స్ కొనేదాన్నేమో అలా వర్షం పడకుండా అలా ఉండుంటే. కానీ అన్నీ కావాల్సినవన్నీ కూడా అయితే తెచ్చుకున్నానులెండి. ఇంకా లంచ్‌లోకి అయితే వెజిటబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకేమో ఫుల్ నిద్రొచ్చినట్టు అనిపించింది. కానీ నేనైతే తాంబూలం తీసుకోవడానికి మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికెళ్ళాలి. మళ్ళీ రెడీ అవ్వాలి. అందుకే ఇంకా పిల్లలిద్దరికైతే తినిపిచ్చేసి వీళ్ళని కొద్దిసేపు పడుకోబెడదాము. వీళ్ళు కూడా మార్నింగ్ త్వరగా లేచేశారు కదా! అలా అనేసైతే ఇంకా ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. మా చిన్నోడు నాకొద్దమ్మా అంటే ఈళ్ళు బూరలు అవి ఎక్కువగా తినేసారండి. రుషి అయితే తినేసాడు. ఇంకా మా లడ్డుగాడు కూడా తినేసి ఆకలి అవ్వట్లేదమ్మా అని చెప్పాడు. కానీ ముందు రోజు బఠానీ తీసుకొచ్చాను. బఠానీ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. బాగుండే రైస్ కూడా. అండ్ నా యూట్యూబ్ కోసం అండి ఇది సెకండ్ మైక్. ఆల్రెడీ ఒక మైక్ తీసుకున్నాను. మా పిల్లలు కథం ఇంకా అలాంటివి కనిపిస్తే ఎక్కడో పారేస్తారండి. నేనేమో అంటే కబోర్డ్‌లో అట్లా పెట్టుకుంటానా, నేనేదో పని చేసుకుంటూ ఉన్నప్పుడు తీసేస్తారు. అలా పాడు చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని కొన్ని డబ్బులు అలానే వేస్ట్ అయిపోతూ ఉంటాయండి మా ఇంట్లో అయితే. ఇంకా మార్నింగ్ చేసిన బూరెలైతే అయిపోయాయండి. మా రుషిబాబుకి ఇంకా కావాలి అన్నాడు. ఎలాగో పూర్ణం అదైతే ఉంది. సో, అందుకే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ కూడా మా హస్బెండ్ కూడా మళ్ళీ నైట్ డిన్నర్‌కి వస్తారు కదా అనేసి ఇంకా బూరెలు అవైతే ప్రిపేర్ చేశాను. వడలు ఉన్నాయండి. ఇంకా ఆ వడ చేయమని చెప్పారు. కొంతమంది నైవేద్యంలో వడలు వేసేసి పెరుగు ఆ వడ చేసేసి అండ్ స్వీట్ వడలు అలా కూడా పెట్టుకున్నారు ప్రసాదాలు. కానీ ఇంకా నేనైతే అవైతే ప్రిపేర్ చేయలేదు. మా హస్బెండ్ ఇంకా ఆవడలు అంటే పెరుగు తాలింపు వేసేసి అందులో వడలేసేయడం అంతే కదా! ఇంక అందుకే అవైతే ప్రిపేర్ చేసేసి అయితే పెట్టేశాను. ఆయన అంటే నోరు తెరిచి అడిగినప్పుడు ఇంక ప్రిపేర్ చేస్తాం కదా! బూరెలు మాత్రం భలే వచ్చాయండి. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. అంటే కానీ ఈ బూరెలు ఏమైపోయినాయి అంటే ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడేమో క్రిస్పీగా ఉన్నాయండి. చల్లగా అయిపోయాక మెత్తగా అయిపోయాయి. అంటే పైన పూర్ణం అది ఉంటది కదా! అలానే అవుతాయా? నాకు అసలు అదే అనిపించింది. క్రిస్పీగా అట్లుంటేనే బావుంటాయి గదా! అప్పటికి బియ్యపిండి కలిపాను. అన్నీ ట్రై చేశాను. ఇంకా కొంచెం మంచిగా క్రిస్పీగా బయట క్రిస్పీగా ఉండి లోపల మనకు పూర్ణం స్వీట్‌గా బావుంటది గదా! అలా అనిపించింది. నా గారెలు కూడా అలానే అయ్యాయండి యాక్చువల్‌గా. వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగానే ఉన్నాయి. కొంచెం చల్లారేసరికి మెత్తగా అయిపోయాయి. ఏమోలేండి మీకేమైనా దాని గురించి టిప్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మళ్ళీ కొన్ని బూరెలైతే ప్రిపేర్ అయితే చేసేసాను. అండ్ ఇంకా నేనైతే ఇవి చేసేసి రెడీ అయిపోయి మా ఇంటి పక్కన వాళ్ళకి అంటే ఇంటి పక్కన కాదులెండి వేరే ఫ్లోర్‌లో వాళ్ళ ఇంటికైతే వెళ్ళేసి ఇంకా తాంబూలం అవి తీసుకొనైతే వచ్చేసాను. అండ్ నేను మార్నింగే పూజ చేసుకోవడం బెటర్ అయిపోయిందండి. మా హస్బెండ్ ఆ రోజు నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అంటే ఇంకా ఆఫీస్‌లో పాపం ఏదో రిలీజ్ ఉందంట. నేను నార్మల్‌గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాను. కానీ ఇంకా రిలీజ్ ఉంది. నా వల్ల కాదు అని చెప్పారు. అందుకే మార్నింగే అలా అయితే చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో బూరెలైతే. కానీ ఇంకా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలండి. ఎక్కువ సార్లు చేస్తూ ఉంటే ఏదైనా గూడా మనకు తెలుస్తూ ఉంటది. ప్రతిసారి కొంచెం టిప్స్ నేర్చుకుంటూ ఉంటాము. యాక్చువల్లీ మా అత్తమ్మ అంటే అత్తమ్మ ఉన్నప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేస్తే బెటర్ అనిపించిందండి. ఇంకా ఆవిడ ఏవైనా టిప్స్ చెప్తూ ఉంటారు కదా! మన పెద్దవాళ్ళతో మనము చేసుకున్నాం అనుకోండి. కానీ అలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకేమైపోతదంటే బద్ధకం అయిపోతదండి. చేసేస్తా ఇంకా వాళ్ళే మొత్తం చేసేస్తారు గదా! మనం చేసేయం గదా! ఇక్కడ ఇవైతే ప్రిపేర్ చేసేసి ఇంకా పెట్టేసాను. అండ్ ఆవడలు కూడా ప్రిపేర్ చేశాను. ఆవడలు కూడా అండి గారెలు ఒక టేస్టీగా ఉన్నాయి. ఇలా పెరుగులో వేసేసాక వేరే టేస్ట్ ఉన్నాయి. అండ్ నేను ఇవాళ వరలక్ష్మి వ్రతం కోసం కొత్త చీర అయితే ఏం తీసుకోలేదండి. అమ్మవారికి ఒక చీర తీసుకున్నాను అంతే. అండ్ ఇంకా ఈ డ్రెస్ తీసుకున్నానండి. చీర బదులు డ్రెస్ అయితే ట్యాగ్ చేస్తాను. చాలా బాగుందండి క్వాలిటీ అయితే. నేను ఇలా వేసుకొని వాళ్ళ ఇంటికెళ్ళి ఫస్ట్ అయితే ఆ బూరెలు చూసేసరికి నాకే ఒకటి తినాలనిపించింది. తినేసి ఇంకా వాళ్ళ ఇంటికెళ్ళేసి అయితే వచ్చాను. అప్పటికే టైము 4:30 అలా అయితే అవుతుంది. మళ్ళీ ఇప్పుడైతే స్నానం చేసేసి మళ్ళీ ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకుంటారు కదా! ఈవినింగ్ కూడా నేనైతే దీపం అయితే పెడతానండి. అండ్ ఈ డ్రెస్ మాత్రం చాలా బాగుందండి. అండ్ చాలామంది మీకేంటి అంటే ఎక్కువగా మీరు
కొంటూ ఉంటారు, మీకు ప్రమోషన్లో ఫ్రీగా వస్తాయి అలా అని కామెంట్ చేస్తారండి. నాకైతే నిజంగా చెప్తున్నాను, మా ఇంట్లో మొన్న రైస్ డబ్బా తీసుకున్నాను, ఇవన్నీ ప్రమోషన్ అంటూ ఉంటారు. మీకు ఎప్పుడన్నా ఫ్లిప్కార్ట్ అకౌంట్ చూపిస్తాను. నేను ప్రతి డ్రెస్ నా డబ్బులతోనే కొనుక్కుంటానండి. నాకు ఏవి ప్రమోషన్లో రావో అంటే నేను వేసుకుని నాకు నచ్చినవి ట్యాగ్ చేస్తే మాత్రం ఎవరైనా కొనుక్కుంటే కొంచెం నాకు కమిషన్ వస్తుందే తప్ప ఇవేవి కూడా ఫ్రీగా ఎవరు పంపించరండి. నేను అన్నీ కూడా నా డబ్బులతో అంటే నాకు యూజ్ అయ్యే ఐటమ్సే కొనుక్కుంటాను. ఈ డ్రెస్సులు కూడా ఏంటంటే కొంచెము అంటే మోస్ట్లీ నేను ఆ డ్రెస్సులు కలెక్షన్ చూస్తే ఆ జీన్స్ టాప్స్ అవన్నీ కూడా ఒక 350 400 అంత రేంజ్లోనే కొనుక్కుంటాను. ఇంకా అకేషనల్గా ఇలాంటి డ్రెస్సులు అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాను. ఇలాంటివి కూడా ఉంటే బెటర్ కదా అనేసి ఇవి ఒక 1500 to 2000 మధ్యలో అలా బడ్జెట్ పెట్టుకుని ఒక 2 డ్రెస్సులు అలా కొనుక్కుంటాను అంతే అండి. ఐ హోప్ కొంతమందికైనా అర్థమవుతుంది అనేసి. ఇంకా ఈవినింగ్ టైం అయితే 5 అవుతుందండి. ఇంకా అక్కడ నేను అది తీసుకొచ్చుకునే లోపు మా చిన్నోడు ఏం చేశాడు అనుకున్నారు, ఆ వడపప్పు ఉంటుంది కదా, మొత్తం హాల్ ఆ పూల కుండీలు మొత్తం దగ్గర మొత్తం బారేసాడండి. అసలు మా వాళ్ళతోని ఇంకా వీళ్ళ మీదకి ఇవాళ కోపానికి రావద్దు, శాంతంగా ఉండాలి అనుకుంటూనే ఉంటాను. వీడు చేసే పనిలో కోపం వచ్చేస్తుందండి నాకు. అలా చేస్తూ ఉంటారు. ఇంకా పసుపు కుంకుమాలు వేయడం దేవుడి మీద. వాళ్ళకి అందకుండా ఆల్మోస్ట్ అన్నీ కూడా పైన పెట్టేసుకుంటాను. ఇంకా మరీ అన్నీ పైన పెట్టేసుకోలేం కదా, పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కష్టమే లేండి. ఇంకా ఈ మధ్య బనానాలు ఉంటాయి కదా, తిన్నాక అలా చెట్లకు వేస్తే ఈ చెట్లు ఏంటో అండి అసలు అంటే పెద్దగా గ్రో అయినట్టు అనిపించట్లేదు. వీటికి ఇంకా ఏమైనా ఉంటాయా అంటే మనం ఏమైనా బలానికి కోసం ఏమైనా వెయ్యాలా అలా అనేసి చూస్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఏంటంటే కాంపోస్ట్ ప్రిపేర్ చేయి ఇంట్లోనే అంటున్నారు. కానీ మా పిల్లలతో నమ్ము అలాంటివి ఏమైనా పెట్టుకున్నానంటే ఇంకా మొత్తము వాళ్ళకి కనిపిస్తే అన్నీ పాడు చేస్తూ ఉంటారండి. మొన్న ధనియాలు వేసాను ఈ కుండీలో, ఏం వేయాలా అనేసి ధనియాలు వేసాను. ఇంకా మా పిల్లలేమో రోజు ప్రొద్దున్నే లేవడము, ఆ చెట్లు మొలకలు వస్తున్నాయా లేదా అని చూడటము. వాళ్ళకి ఇంకా అదో టైంపాస్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. రేపైతే మళ్ళీ మార్నింగ్ కూడా దీపారాధన చేసుకొని మనం దేవుడిని అయితే పీట ఉంటుంది కదా, అది ఇలా కదుపుకోవాలి మనం. అలా చేశాక ఇంకా పూజ దగ్గర ఉన్న ఫ్లవర్స్ అవన్నీ తీసేయడమే అండి. ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఇవి అన్నీ వచ్చాక చాలా వరకు ఈజీ అయిపోతుందిలేండి. అన్నీ కూడా అంటే తెలియని కూడా వాళ్ళు అన్నీ వివరంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా. ఆ కుంకుమలు పసుపులు అన్నీ తీసి ఆ పైన కబోర్డ్లో దాచేసానండి. మా పిల్లల అల్లరి భరించలేక. పిల్లలకైతే ఇంకా మధ్యాహ్నం వెజిటేబుల్ రైస్ చేశాను కదా, నేనైతే రైస్ తినలేదండి. నాకు ఆ బూర్లు కొంచెము అవి తినేసరికి ఎక్కువగా అనిపించింది. అండ్ నైట్ కూడా ఇంకా మనం నార్మల్గా పూజ చేసుకున్నప్పుడు లైట్గానే నైట్ టిఫిన్ అలానే చేస్తాం కదా. ఇంకా మా హస్బెండ్ కూడా రైస్ ఐటమ్ ఏమి వద్దని చెప్పారు. ఆయనకైతే ఆవడలు అయితే ఉంచేసాను. ఇంకా పిల్లలకైతే ఆ వెజిటేబుల్ రైస్ తినిపించేసి 6:30కే పడుకోబెట్టేశానండి. ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనేసి వాళ్ళైతే పడుకుంటుపోయారు. మా హస్బెండ్ ఏమో నైట్ 8 అయిపోయింది అనుకుంటా, 8 తర్వాత అయితే వచ్చారు. అప్పటికి వచ్చి కూడా ఇంకా మీటింగ్లోనే కూర్చుని పోయారు. ఈ రోజైతే ఇలా అయితే గడిచిందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.